లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతా ఉన్నాను. దయచేసి మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. ఐబీపీని మీరు తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు మా వీడియోని ఫాలో అవ్వండి. వీడియో ఫాలో అవుతే అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక భారత్లో ఐబీపీ గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో భారతీయులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని, తేలిగ్గా తీసుకుంటున్నారని వెల్లడైంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇందులో సమాచారం ప్రకారం 18 నుంచి 54 ఏళ్ల మధ్య ఉన్న భారతీయులు 30% మంది బీపీని అసలు తనిఖీ చేసుకోరని తెలిసింది. అంటే ప్రతి 10 మందిలో 3 బీపీని చూసుకోవట్లేదన్నమాట. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో అత్యధికంగా సగటున 76% ప్రజలు బీపీని చెక్ చేసుకుంటుండగా, ఉత్తర భారతంలో సగటున 70% మంది బీపీని తరచుగా పర్యవేక్షించకపోవడంతో చాలా తీవ్రమైన జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. గుండె జబ్బులకు దారి తీయడంలో పాటు మరణానికి కూడా కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. తరచుగా బీపీని చెక్ చేసుకుంటూ జీవనశైలిలో సరైన మార్పుల ద్వారా బీపీని నియంత్రించుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా డాక్టర్లు చెబుతున్నారు. గతంలో 50 నుంచి 60 ఏళ్ల తర్వాత బీపీ సమస్య మొదలయ్యేది, కానీ ఇప్పుడు పిల్లలకు కూడా బీపీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. బీపీ రావడానికి ప్రధాన కారణం ఒబిసిటీ, ఒత్తిడి, నిద్రలేమి, ఉప్పు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల హైబీపీ వస్తుంది. చాలామంది ఆరోగ్యాన్ని డయాబెటిక్ కంటే ఎక్కువ తీవ్రంగా ఒత్తిడి ప్రభావితం చేస్తుంది అని చెన్నైలోని స్టోన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నిపుణులు తెలియజేశారు. బీపీని తరచుగా చెక్ చేస్తూ ఉండాలని, ఒకవేళ పరీక్షల్లో బీపీ తగ్గినట్లు తేలితే తీసుకున్న మందుల మోతాదు తగ్గించాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. చాలామంది పేద ప్రజలకు క్రమం తప్పకుండా బీపీ మందులు తీసుకోవాలని అవగాహన ఉండదు. బీపీ కోసం మందులు వాడుతూ ఉన్న మధ్యతరగతి ప్రజలు కూడా తరచుగా బీపీ నియంత్రణలో ఉందో లేదో తెలుసుకోలేకపోవడం వల్ల అనేక జబ్బులకు లోనవుతూ ఉన్నారు. బీపీకి సంబంధించిన పలు ప్రశ్నలకి నిపుణుల సూచనలు ఈ కింది విధంగా ఇచ్చారు. బీపీ ఎంత ఉంటే వైద్య సహాయం అవసరం? ఆరోగ్యకరమైన వ్యక్తికి సాధారణంగా రక్తపోటు అంటే బీపీ 120/80గా ఉండాలి. కానీ సూక్ష్మంగా చెప్పాలంటే ఈ రెండంకెలు గుండె సంకోచ వ్యాఘాతాలను సూచిస్తాయి. ఒకవేళ రక్తపోటు స్థాయి 140/90గా చేరితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించాలి. అధిక రక్తపోటు సమస్య ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే అంశాలపై డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే వైద్యులు సిఫార్సు చేసిన మందులను వాడాలి. డాక్టర్ సూచించిన మేరకు మందుల మోతాదుని తీసుకోవాలి. ఇంట్లో బీపీని ఎలా చెక్ చేసుకోవాలి? గతంలో వైద్యులు బీపీని చూడటానికి పాదరసం ఉండే స్పిగ్మోమానోమీటర్ను వాడేవారు, కానీ ఇప్పుడు బీపీని కొలవడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నాణ్యమైన బీపీ పరికరాల ధర 2500 నుంచి 3000 మధ్య ఉంటుంది. అయితే ఈ పరికరాలతో బీపీని పరీక్షించే విధానాన్ని ఒకసారి డాక్టర్ లేదా నర్సు ద్వారా తెలుసుకోవాలి. బీపీని చెక్ చేసుకోవడానికి 15 గంటల లేదా 20 నిమిషాల ముందు టీ లేదా కాఫీ తాగొద్దు. ఆల్కహాల్, సిగరెట్ తాగిన తర్వాత కూడా బీపీని పరీక్షించకూడదు. బీపీని పరీక్షించే 20 నిమిషాల ముందు సిగరెట్, ఆల్కహాల్ తీసుకోకూడదు. బీపీని పరీక్షించే సమయంలో ప్రశాంత వదనంతో ఉండాలి. కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చోవాలి. కుర్చీలో వెనక్కి వాలి, పాదాలు నేలకు తాకేలా కూర్చోవాలి. అలాగే కాళ్ళను ముడుచుకోకూడదు. కాలిపై కాలు వేసుకోకూడదు. పరీక్షించే సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తే 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. కుడి ఎడమ ఇలా 2 చేతుల్ని ఉపయోగించి బీపీ పరీక్షించుకోవచ్చు. వచ్చిన ఫలితాల సగటును లెక్కించాలి. బీపీని ఏ సమయంలో చూడాలి? బీపీని ఉదయం, మధ్యాహ్నం, ఇంకా చెప్పాలంటే రాత్రిపూట కూడా పరీక్షించుకోవచ్చు. మామూలుగా మనం నిద్రపోయిన తర్వాత బీపీ 15 నుంచి 20% తగ్గుతుంది. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం విశ్రాంతి పొందుతుంది. కానీ చాలామంది రాత్రిళ్ళు 2 లేదా 3 గంటలకు పడుకుంటూ ఉంటారు. అలాంటి వారికి బీపీ తగ్గకుండా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వైద్య భాషలో నాక్టర్నల్ హైపర్ టెన్షన్ అంటారు దీన్ని. అందుకే చాలామంది ఉదయం వేళల్లో గుండెపోటు వస్తూ ఉంటుంది. బీపీ అనేది రోజులో 24 గంటల నియంత్రణలో ఉండాలన్న సంగతి మనందరికీ తెలియదు. ఎందుకంటే చిన్న వయసు వారికి కూడా గుండెపోటు రావడం చూస్తూ ఉంటాం. ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా రక్తపోటు పెరుగుతూ ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడకం కూడా కొన్నిసార్లు అధిక రక్తపోటుకు దారితీస్తూ ఉంటాయి.
రోజు బీపీని ఎలా పరీక్షించుకోవాలి? ప్రతిరోజు బీపీని పరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. శరీరంలో అసౌకర్యంగా ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే బీపీని పరీక్షించుకోవాలి. అధిక రక్తపోటు వల్ల ఏం జరుగుతుందంటే, నిరంతర అధిక రక్తపోటు వల్ల కళ్ళు దెబ్బతింటాయి. గుండె గోళాలు, రక్తనాళాలు, కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. మెదడుతో అనుసంధానమయ్యే రక్తనాళాలు దెబ్బతినడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. అంతేకాకుండా శరీరంలోని అవయవాలు రక్తనాళాలు ప్రభావితం కావచ్చు. బీపీ పెరిగిన కొద్దీ గుండెలో రక్తనాళాలు కుదించుకుపోతాయి. గుండె గోడలు మందంగా మారడంతో పాటు వాపునకు గురవుతాయి. ఇది గుండె సంకోచ వ్యాకోచలను ప్రభావితం చేస్తుంది. ఐబీపీ అనేది గుండెకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతూ ఉంది. ఇక అధిక రక్తపోటు లక్షణాలు ఎలా ఉంటాయి? అధిక రక్తపోటు ఉన్నవారు తొలుత పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఎలాంటి లక్షణాలు లేకుండా నేనెందుకు మందులు వేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నెమ్మదిగా ఐబీపీ లక్షణాలు బయటపడుతుంటాయి. టెన్షన్, తలనొప్పి, తల తిరగడం, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, చిన్న చిన్న విషయాలకు భయపడటం, కాళ్ళు వాపు వంటివి తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. బరువు నియంత్రించుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదు. రోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయొచ్చు. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేసే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. ప్రతిరోజు వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. కీళ్ళ నొప్పులు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం మంచిది. ప్రతిరోజు ఒకే రకమైన వ్యాయామం చేయడానికి బదులుగా వేరు రకాల ఎక్సర్సైజులు, వ్యాయామాలు చేయడం మంచిది. 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అవసరం. 5 రోజుల పాటు వ్యాయామం చేయాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా వారంలో 5 రోజులు వ్యాయామం చేయడం మంచిదని చెప్తుంది. ఇక ఐబీపీని పూర్తిగా నయం చేయవచ్చు. ఐబీపీ అంటే జీవితకాలం మాత్రలు వేసుకోవాలా? చాలామంది దీర్ఘకాలం రక్తపోటు ఐబీపీకి శాశ్వత పరిష్కారం ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. ఐబీపీతో బాధపడేవారు ఏం తినాలి, ఏం తినకూడదో ఒకసారి మనం పరిశీలించినట్లయితే, రోజువారీగా ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. తర్వాత చిప్స్, పచ్చళ్ళు తక్కువగా తినాలి. ఉప్పుతో కూడిన ఆహారాలను మానేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మానవ శరీరానికి రోజుకు 6 గ్రాముల ఉప్పు సరిపోతుంది. భారతీయ ఆహారంలో ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఉప్పుని తక్కువగా తినాలి. మాంసంలో కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. చేప మాంసం ఎంతో ఉత్తమంగా భావించాలి. తర్వాత చికెన్లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఎంత పరిణామంలో తింటున్నామో కూడా చూసుకోవాలి. తక్కువ పరిణామంలో తిని ఎక్కువ పని చేయాలి. ఈ విధంగా మనం ఈ బీపీని కంట్రోల్ చేసుకోవడం ద్వారా దీర్ఘకాలం ఆయుష్తో బ్రతుకు ఉండవచ్చని నిపుణుల యొక్క సూచనలు మనకు అందిస్తూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం కల్పిస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి టీచర్స్ కపుల్ టాక్ ఛానల్, ఎల్లప్పుడూ మీతో.